ప్రఖ్యాత మైసూర్ శాండల్ సబ్బుల తయారీ సంస్థ కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలోకి కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ KSTL తమ మార్కెట్ను మరింత విస్తరించుకునే లక్ష్యంతో నటి తమన్నాతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ సభలో ప్రచారకర్తగా వ్యవహరించేందుకు తమన్నాతో 6.2 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పై సంతకాలు చేసింది. అయితే కన్నడ నటీమణులను కాదని తమన్నాను ఎంచుకోవడంపై సామాజిక మాధ్యమంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తమన్నాతో కుదిరిన ఈ ఒప్పందం 2 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందం కోసం కర్ణాటక పబ్లిక్ ప్రాక్యూర్మెంట్ పారదర్శకత చట్టం KTPP సెక్షన్ 4G కింద KSTL కు మినహాయింపు కూడా ఇచ్చారు. దీని ద్వారా నటికి 6.2 కోట్ల నేరుగా చెల్లించేందుకు వీలు కల్పించారు. ఈ విషయంపై పలువురు నెటిజన్లు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి MB పాటిల్ను ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఎంతో మంది యువ కన్నడ నటీమణులుండగా ఇతరులను ఎందుకు నియమించి ప్రచారం కల్పిస్తున్నారని ఇక నిలదీస్తున్నారు. ఈ నిర్ణయాన్ని మంత్రి పాటిల్ సమర్థిస్తున్నారు. 2028 నాటి 5,000 కోట్ల వార్షిక ఆదాయాన్ని చేరుకోవాలని మా లక్ష్యాన్ని సాధించేందుకే నిర్ణయం తీసుకున్నాం. వివిధ మార్కెటింగ్ నిపుణులతో సంప్రదించిన తర్వాత KSTL బోర్డు స్వతంత్రంగా ఆ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమపై KSTL కు అపారమైన గౌరవం ఉందని కూడా మంత్రి తెలిపారు. దీపికా పదుకునే, రష్మిక మందన, పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి ప్రముఖులను పరిశీలించామైతే పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ సాహేతుకమైన ఒప్పంద నిబంధనలు దాదాపు 30 మిలియన్ల మంది ఫాలోవర్లతో బలమైన డిజిటల్ ఉనికి వంటి అంశాల కారణంగా తమన్నా అందరికంటే ముందు నిలిచారని ఓ KSTL అధికారి వివరించారు.